అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో క్యాడర్ కసిగా ఉంది. కానీ వారికి తోడుగా ఉండేటువంటి లీడర్ ప్రస్తుతం లేక వైసీపీ అతలాకుతలం అవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీ గుడ్లూరు మండలంలో మరి ఒక రెండు కులాల మధ్య జరిగినటువంటి అటు కాపు కులం కానీ కమ్మ కులం కానీ వారిద్దరూ స్నేహితులు. మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా వారిరువురు కూడా కూటమిలో భాగస్వామ్య పార్టీల వైపు ఉన్నారు. సో అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని అక్కడ వైసీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు లీడర్స్ కమ్మ లీడర్స్ అందరూ కూడా కందుకూరు వైపు దృష్టి పెట్టి కందుకూరు నియోజకవర్గం గుంటూరులో జరిగినటువంటి దానికి సంబంధించి ఫోకస్ పెట్టినా కూడా లోకల్ గా ఉన్నటువంటి కందుకూరు వైసీపీ దాని మీద చిన్న ప్రకటన కూడా చేయకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో అది వైసీపీకి సంబంధం లేదు. వారిరువురు కూడా మరి తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉన్నప్పటికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే విషయంలో కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ ఉందా అనేది కూడా అక్కడ నాయకులను కలిసివేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబానికి జరిగినటువంటి అది స్నేహితుల మధ్య జరిగిన హత్య కావచ్చు, కుల హత్య కావచ్చు, మరో ఇతర కారణాల వల్ల జరిగినటువంటి హత్య కావచ్చు. కానీ అక్కడ బాధింపబడినటువంటి కుటుంబం పక్షాన నిలబడలేనటువంటి పరిస్థితులు, సో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు మరి గుడ్లూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండల పార్టీలో కానీ అదేవిధంగా వైసీపీలో. ఎందుకంటే ఒక 20 రోజుల పాటు స్టేట్ మీడియా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా అంతా కందుకూరు వైపు చూసినా కూడా మరి లోకల్ గా ఉన్నటువంటి కందుకూరు వైసీపీ ఇన్ఛార్జి కానీ వైసీపీ అధినాయకత్వం కానీ కందుకూరు కాన్స్టిట్యున్సీలో దాని మీద ఫోకస్ పెట్టకపోవటం, దాన్ని మరి రాష్ట్ర పార్టీ వైపు తీసుకెళ్ళలేకపోవటం, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఆ రెండు కులాల మధ్య జరిగినటువంటి ప్రాధాన్యత, రెండు కులాల మధ్య జరిగినటువంటి హైప్ ని మరి కందుకూరు వైసీపీ అధిష్టానం వైపు తీసుకెళ్లేదని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కాపులు కమ్మలు కూడా మరి వైసీపీలో ఉన్నటువంటి వారిని మాట్లాడకుండా గందరగోళ పరిస్థితులు సృష్టించారని, కొంత క్యాడర్ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని కూడా వాపోయిందని కూడా తెలియజేసుకోవచ్చు. రాష్ట్రం మొత్తం కందుకూరు వైపు చూసిన పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా వైసీపీలో ఉన్నటువంటి కందుకూరు క్యాడర్ మరి దాన్ని ఎందుకు మరి ప్రశ్నించలేకపోయింది. సో ఆ బాధిత కుటుంబం ఆ గ్రామం కూడా ఏదైనా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా మరి పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టైనా కూడా దాన్ని ఖండించవచ్చు. సో దానికి సంబంధించి ఎక్స్గ్రేషియాకి సంబంధించి మాట్లాడవచ్చు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులను ఖండించు. ఎందుకంటే 20 రోజుల క్రితం జరిగినటువంటి ఆ పరిస్థితులను రాష్ట్రం మొత్తం ఆ మీడియా అంతా అక్కడ ఫోకస్ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి మరి కందుకూరు వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ మరి దాని మీద ఫోకస్ పెట్టినా మాట్లాడేటువంటి లీడర్ లేరని అక్కడ వైసీపీ క్యాడర్ అయితే ఆందోళనకరంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఇక్కడ జరుగుతున్న కందుకూరు వైసీపీలో ఏం జరుగుతుందో అనేది కూడా అక్కడ అయోమయంలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి లోకల్ గా నివాసం ఉండకపోవటం, మరి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో అడపదడప మాత్రమే పాల్గొనటం, మరి వారి బంధువులు కూడా వైసీపీలో చక్రం తిప్పుతున్నారని కొంత కేడర్ అయితే వాపోతూ ఉంది. దీనిపై కూడా ఇప్పటికే అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందని, మరికొన్ని రోజుల్లో కందుకూరు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు జరగబోతాయో అనేది కూడా, ఎందుకంటే మన అద్దంకి కాన్స్టిట్యున్సీలో మనం చూసాం అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హనుమిరెడ్డిని తప్పించి అక్కడ కొత్తగా ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను తీసుకురావడం జరిగింది. మరి అదే కోణంలో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఏమైనా మార్పులు జరుగుతాయా అనే కోణంలో కూడా అక్కడ కొంత క్యాడర్ అయితే దీని మీద జోరుగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. అంటే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ 2014, 2019 ఈ 2 దఫాలుగా కూడా వైసీపీ అక్కడ తిరుగులేనటువంటి విజయాలు సాధించినటువంటి సందర్భాలు కందుకూరు కాన్స్టిట్యున్సీలో చూసాం. 2014లో పోతుల రామారావు, 2019లో మానుకుంట మైదర్ రెడ్డి వారిరువురు కూడా వైసీపీని అక్కడ సక్సెస్ చేసినటువంటి సందర్భాలు. 2024కు వచ్చేసరికి అనూహ్యంగా కూడా కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బొర్రా మధుసూదన్ యాదవ్ మరి కందుకూరులో ఆయన ఇన్ఛార్జిగా రావటం, లాస్ట్ మినిట్ లో ఆయనకు అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుకుంట మైదర్ రెడ్డిని కాదని బొర్రా మధుసూదన్ యాదవ్ కు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ కేటాయించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బొర్రా మధుసూదన్ యాదవ్ లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేసినా మరి అక్కడ కందుకూరు కాన్స్టిట్యున్సీలో విజయావకాశాలు దక్కలేదు. సో అప్పటి వరకు కూడా వైసీపీకి ఒక హైప్ ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీలో
తెలుగుదేశం పార్టీ దాదాపుగా 18,000 పైన ఓట్ల మెజార్టీతో గెలుపొందడం వెనుకున్నటువంటి ఆంతర్యాలు. ఒకవైపు మానుగుంట మహిదర్ రెడ్డి ఒకవైపు సపోర్ట్ చేయలేదని అప్పట్లోనే బుర్రా బహిరంగంగానే విమర్శించినటువంటి సందర్భం. సో అక్కడి నుంచి జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ వారిరువురు కూడా అగ్గి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు అయితే క్యాడర్కు వచ్చినాయని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా 2024 తర్వాత మహిదర్ రెడ్డి గారు సైలెంట్ కావటం, అడపాదడప మాత్రమే కొన్ని ఫంక్షన్లకు వాటికి అటెండ్ అవుతున్నటువంటి సందర్భాలు మహిదర్ రెడ్డి. సో అప్పటి నుంచి కూడా బుర్రా యాక్టివ్ అయినప్పటికీ కూడా క్యాడర్కు స్థానికంగా ఉండి వైసీపీ కార్యక్రమాలు అదేవిధంగా పార్టీని బలోపేతం చేసేటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనిపించలేదని కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఏదైనా ఫైనల్ గా అధిష్టానం తీసుకునే నిర్ణయం వైసీపీలో ఫైనల్ కాబట్టి ఏ రోజు ఏ మార్పులు జరుగుతాయని అనేది కూడా కొంత సస్పెన్సే.